ఒక వ్యాపారి వద్ద ఒక గాడిద ఉండేది. ఒకరోజు వ్యాపారితో వస్తున్న ఆ గాడిద అనుకోకుండా ఒక లోతైన గోతిలో పడిపోయింది. గొయ్య చాలా లోతుగా ఉండడంతో గాడిదకు చిన్న చిన్న గాయాలే లేవలేక ఆ గోతులని కూర్చునిపోయింది. వ్యాపారి ఎంత ప్రయత్నించినా ఆ గాడిదను బయటకు తీయలేకపోయాడు. చుట్టూ ఉన్న జనం చేరి ఇప్పటికే అది ముసలిదైపోయిందని, పనికిరాదు అని, దీనిని బ్రతికించడం అవసరం లేదని చెప్పారు. బ్రతికి ఉన్నప్పుడే దీన్ని పూర్తిగా పూర్తి చేయాలని సలహా కూడా ఇచ్చారు. అందరూ కలిసి గాడిద ఉన్న గోతులోకి మట్టిని వేయడం ప్రారంభించారు. మొదట గాడిద నిరాశతో చూసింది. ఇది తన చివరి రోజు అనుకుంది. కానీ కొద్దిసేపటికే దానికి ఒక ఆలోచన వచ్చింది. ఆ మట్టిని ఒక్కొక్క మెట్లుగా మార్చుకోవాలని అనుకుంది. అప్పుడే పైనుంచి పడుతున్న ఆ మట్టిని తప్పించుకుంటూ పక్కకు జరిగింది. మట్టి కింద పడగానే ఒక అడుగు పైకి వేసి దాని మీదకి ఎక్కడం మొదలుపెట్టింది. ఇలా ఒక్కొక్క మట్టి పడును ఒక్కొక్క మెట్టుగా మార్చుకుంటూ పైకి ఎక్కేసింది. చివరికి గోతుని దాటి గాడిద పూర్తిగా పైకి వచ్చేసింది. తనను తాను రక్షించుకుంది. తనను బ్రతుకుండగానే చంపాలనుకున్న వ్యాపారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి స్వేచ్ఛగా జీవించడం నేర్చుకుంది. జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. నీపై వచ్చే విమర్శలను నీ మీద పడే మట్టిగా భావించు. ఫెయిల్యూర్స్ని మెట్లుగా మార్చుకొని పైకి ఎక్కడానికి ప్రయత్నించు. వదిలేసిన వాళ్ళని నీ బలాన్ని పరీక్షించే పరిస్థితులుగా భావించు. నువ్వు కూర్చుని ఏడిస్తే అక్కడే ఉండిపోతావు. కానీ నీకొచ్చిన సమస్యని ఒక్కొక్క మెట్టుగా మార్చుకుంటే గోతు నుండి బయటకు వస్తావు. నీపై వచ్చే విమర్శలు ప్రేరణగా, ఫెయిల్యూర్స్ని అనుభవాలుగా మార్చుకో. అప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల గురించి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.